రైట్. బీజేపీ పార్టీ కార్యాలయంలో దుబాక్ ఎమ్మెల్యే రఘునందనరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. అంజనీ కుమార్ కానీ చంద్రశేఖర్ మన కేసీఆర్ గారు ఒక్క తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఒక క్రూషియల్ పోస్టింగ్ లో మొదటి ఐపీఎస్ బదిలీలలో పెట్టకపోవడం వెనుక రానున్న ఎన్నికలు ఎట్లా జరగబోతున్నాయి అనేది తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఉత్తర భారతదేశంలో తనకు అనుకూలంగా ఉండేవాళ్ళు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు ఏ కేసు అంటే ఆ కేసు నుండి ఎప్పుడైతే అప్పుడు ఇన్ని యోగేశ్వరు రాష్ట్రపతిని ప్రదర్శిస్తే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ కీలకమైన పోస్టుల్లో పెట్టింది. నేనైతే పేరు ఆలోచిస్తలేను, పేరు ప్రస్తావించకపోతే వాస్తవాలు తెలియదు కాబట్టి నాకు ముక్కలు కూడా చెప్పాలి. చూస్తే తెలంగాణలో మొత్తం పోలీసులు 4 ఇంపార్టెంట్ పోస్టులు ఉంటాయి. తెలంగాణ పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం నడపడంలో 4 కీ పోస్టులు ఉంటాయి తెలంగాణ మొత్తంలో. ఆ 4 స్థానాలలో ఎవరెవరు కట్టిందో ఒకసారి మీ ద్వారా తెలంగాణ సమాజం ముందు ఉంచదలుచుకున్నాను. మొత్తం పోలీసులు రాష్ట్రంలో డైరెక్టర్ జనరల్ పోలీస్ డీజీపీ వారి పేరు గవర్నీయులు శ్రీ 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 అంజనీ కుమార్ గారు. ఈ హోల్స్ ఫ్రమ్ బీహార్ ఎక్కడ పుట్టిన అంటే బీహార్ నుంచి అంజనీ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు. ఈజ్ పోస్టింగ్ ఈజ్ నాట్ ఇన్ తెలంగాణ, ఈజ్ పోస్టింగ్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కానీ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్ కి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ అధికారి తెలంగాణ డీజీపీగా పనిచేస్తున్నారు. హెడ్ ఆఫ్ ద పోలీస్ ఫోర్స్ అని చెప్తారు. హెడ్ ఆఫ్ ద తెలంగాణ పోలీస్ ఫోర్స్ లో 4 క్రూషియల్ విభాగాలు ఉంటాయి. అందులో ఒకటి డీజీపీ. ఆ డీజీపీ అంజనీ కుమార్ ఐపీఎస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్, ఈజ్ ఫ్రమ్ బీహార్. రెండవ పోస్టు డీజీపీ తర్వాత అంతే ప్రాధాన్యత కలిగినటువంటి ఇంకొక పోస్టు అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్. అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్. కష్టం వస్తే పోలీసులు ఎక్కువ బిహేవ్ చేస్తే డీజీపీ అందుబాటులో కాకపోతే అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ చెప్పుకుంటాం. అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ ఎవరంటే గవర్నర్. అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ ఆర్డర్ పేరు సంజయ్ కుమార్ జైన్ గారు. ఎవరన్నా అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్. నెక్స్ట్ డీజీపీ అంజయ్ కుమార్ గారు వచ్చిన నెక్స్ట్ బాధ్యత ఎవరంటే సంజయ్ కుమార్ జైన్. గవర్నర్ సంజయ్ కుమార్ జైన్ అనేటువంటి ఐపీఎస్ అధికారులు కూడా యాదృచ్ఛికంగా మరేమో తెలియదు కానీ వారు కూడా బీహార్కు చెందినటువంటి ఐపీఎస్ అధికారి. రెండో అధికారి. మూడో ఇంపార్టెంట్ పోస్ట్ ఏముంటుందంటే హైదరాబాద్ లో లేదా పోలీసులలో ఐజీ హైదరాబాద్ అని చెప్తారు. ఐజీ క్యాడర్ ఆఫీసర్ హైదరాబాద్. ఎందుకంటే మేమంతా భాగ్యనగరంలో ఉంటాం కాబట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అంతా భాగ్యనగరంలో ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఐజీ హైదరాబాద్ అనేది క్రూషియల్ పోస్ట్. ఈ ఐజీ హైదరాబాద్ అనేటువంటి పోస్ట్ లో వచ్చినటువంటి అధికారి ఎవరంటే వీరు కూడా నా దృష్టం షానవాజ్ కాసిం. వీరి పేరు షానవాజ్ కాసిం, ఐజీ హైదరాబాద్ జోన్. అదృష్టం ఏంటంటే షానవాజ్ కాసిం సార్ కూడా బీహార్. సో డీజీపీ బీహార్, అడిషనల్ డీజీ బీహార్, ఐజీ హైదరాబాద్ బీహార్. ఇంకొక పోస్ట్ ఉంటుంది, చాలా గొప్ప పోస్ట్. మీరంతా చూస్తుంటారు. అప్పుడప్పుడు మమ్మల్ని రోడ్ల మీద గుర్తి ఇంట్లో వాడేసి ఏ ప్రకారం భాషా కుమార్ యువమంచి అధ్యక్షుడిని బాధని ఎమ్మెల్యేలను ఎంతపోయింది అనుకోండి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెడతారు. ప్రగతి బాబు గారు పెట్రోల్ పోసుకొని అడ్డుపెట్టుకుంటే ఎంతపోయేటప్పుడు ఇట్లా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టుకుంటారు. ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి అడిషనల్ డీజీ క్యాడర్ కూడా ఒక అధికారి వేసింది, శ్రీమతి స్వాతి లక్కరా గారు. అడిషనల్ డీజీ క్యాడర్ లో తెలంగాణ స్పెషల్ ఫోర్స్ కి ఇన్ఛార్జ్ ఎవరు ఇచ్చిందంటే గవర్నర్ శ్రీమతి స్వాతి లక్కరా ఐపీఎస్ గారు. నా అదృష్టం ఏంటంటే బట్ నాకు తెలిసిన సమాచారం మేరకు సబ్జెక్టు కరెక్షన్ శ్రీమతి స్వాతి లక్కరా గారిని కూడా బీహార్ అనేది నాకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం.
and if it is wrong, definitely I will try to correct myself. ఇవన్నీ పోయిన తర్వాత కొత్తగా ఒక దుకాణం తీసుకొచ్చారు కేసీఆర్ సార్. మన సెల్ ఫోన్ వినేందుకు, మన వాట్సాప్ చూసేందుకు, మనం చేస్తున్నటువంటి పనులన్నింటినీ సైబర్ కంట్రోల్ టవర్ 1200 కోట్లు పెట్టి తయారు చేసినటువంటి సైబర్ కంట్రోల్ రూమ్ లో ఒక చీఫ్ పెట్టి దీనికి సైబర్ సెక్యూరిటీకి ఐజీ ఆఫీసర్ పెట్టి, సైబర్ సెక్యూరిటీకి ఐజీ అంటే మీ ఫోన్ మా ఫోన్లోకి దూరి మీరు మేము ఏం చేస్తున్నారని చూసేటువంటి గొప్ప బాధ్యతని గౌరవనీయులైనటువంటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గౌరవనీయులు స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ అందించారు. ఈసారి అదృష్టం ఏంటంటే ఈసారి బీఆర్ఓ కాదు, స్టీఫెన్ రవీంద్ర గురించి తెలంగాణ సమాజానికి చేయాలి. మేమంతా జై తెలంగాణ రోడ్లకి రోజు జై తెలంగాణ ఎవరంటే వారిని పొట్టు కొట్టి అవసరం ఉంటే రెండు కాల్చి ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ కల్చర్ వేసి జై తెలంగాణ అందరినీ కూడా నానా హింసలు పెట్టినటువంటి గొప్ప తెలంగాణ పోలీస్ అధికారి ఎవరంటే గౌరవనీయులు ప్రస్తుత సైబరాబాద్ పోలీస్ కమిషనర్ బాధ్యతతో పాటు అడిషనల్ గా గొప్ప బాధ్యత ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి గౌరవనీయులు స్టీఫెన్ రవీంద్ర అనే ఐపీఎస్ అందించింది. ఇగో ఇది చంద్రశేఖర్ రావు గారి బాధ్యత. కాబట్టి ఎక్కడికి ఆంధ్రుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఈయన మూడు వివాదాలు లేదంటే నేను ఎవరిని అబద్ధాలు మాట్లాడుతున్నాను నాశుడిని గట్టిగా పోటీ ఎదురు తిరిగినా కొట్లాడి, కానీ నాశుడి అన్నటువంటి రీతిలో కూడా ఈ ప్రవర్తన ఉన్నది. ఎందుకు ఒక్క తెలంగాణ ఆఫీసర్కి క్రూషియల్ మంచి పోస్టింగ్ ఇవ్వడానికి మీకు మనసు ఎందుకు ఒప్పుతలేదు సార్ అనేది నేను ఇలా మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. మన కొట్టాలి దేనికి? తెలంగాణ ఆత్మగౌరవం కోసం. మన కొట్టాలి దేనికి? తెలంగాణలో మంచి పోస్ట్ ఇస్తలేదండి, తెలంగాణలో సచివాలయంలో మంచి పోస్ట్ ఇస్తలేదండి, ఊడ్చేటి పనికిరాని మరిగిస్తున్నారండి. మంచి పోస్టులు, గ్రీన్ పోస్టులు, పైసలు వచ్చే పోస్టులు, ఫోటోల పోస్టులు అన్ని కూడా తెలంగాణ ఇస్తున్నారు. వద్దు బిడ్డ, మా తెలంగాణ వేరే పాలించుకోవాలి, మా తెలంగాణ బిడ్డలు వేరే గౌరవించాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 28 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది సార్ అని అడుగుతుంది. ఇది అన్యాయం అయితే మా తెలంగాణ పోలీస్ బిడ్డలు కూడా ఆలోచించాలి. హోంగార్డ్ గారి మొదలుపెట్టే తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ ద్వారా ఆలోచించు. మీరు డ్యూటీ బౌండ్ కావచ్చు, యూనిఫామ్ బౌండ్ కావచ్చు, మీకంటే అధికారులు కంపల్సరీ సెల్యూట్ కొట్టాల్సిన అవసరం ఉండొచ్చు, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చింది ఏమీ లేదు. మేము తెలంగాణ ఉద్యోగులు ఆరోగ్యం కొట్లాడినప్పుడు తెచ్చినాం, కొట్లాడినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. చాలా మంచి కానీ స్పీకర్ బైక్ ఇవ్వమని తెలంగాణ యాస రాజధాని పట్టొచ్చిందని ఏమంటే తీసుకున్నాం చెప్పుడు ఇది వచ్చేలా చచ్చేలా అసలు ఇండియా చెప్పించి కొట్లాడు కనబడుతుంది. ఇలా అన్నావు కదా, నా ఊళ్ళో గురించి ప్రశ్నించేటప్పుడు మీ ఊళ్ళో సార్ ఆలోచించుకోండి. తెలంగాణ పోలీస్ మిత్రులు కదా, దాని ఇష్టాన్ని ఆలోచన తీసుకోండి. ఉద్యోగాలు వాళ్ళు కలిసి పనిచేయడం అడుగుతారు. సెల్ఫ్ రెస్పెక్ట్ నుంచి మీ దేశం లేదు. కాబట్టి దయచేసి మా తెలంగాణ
మాట్లాడుతాను. మీరు చూసి స్పీకర్ సార్ మమ్మల్ని అడిగి ఉంటారు, మమ్మల్ని మాట్లాడిస్తలేదు. అయ్యా అధ్యక్ష నా పేరు తీసి మాట్లాడేందుకు మోబాయిల్ అనేది కూడా మాకు కనిపిస్తలేదు. ఇక మమ్మల్ని తింటారు టీవీలో మాట్లాడతారు. ఇదే తెలంగాణ కోసం ఇదే అసలు మొబైల్ కదా వైకి కదా మాట్లాడుతున్నారు చదువుకున్నారు కదా ఇలా మమ్మల్ని సంబంధించి నాకు వెళ్ళాలని అవునన్నా నేను వదిలిస్తాను. తెలంగాణ సమాజంలో Thank you. గురించి మేము మాట్లాడతాం. చార్మినార్ దగ్గర సాగు చెప్తారు, కింద గెలిచినా చెప్తారంట, మీరు ఎవరే గెలిచినా చెప్తారు. కుస్తీ పోటీ జరుగుతుంటే అంట జనరల్ గా నేను కిందున్నా నేనే గెలిచిన, నేను మీరున్నా నేనే గెలిచిన అని సమర్థించుకోవడం కేటీఆర్ గారికి తెలుసు. 4 కోట్ల ప్రజలు మీ కుటుంబం అయితే ఇలా శ్రీకాంతాచారి కుటుంబం యాడు అమరులైన 1200 మంది తెలంగాణ రాష్ట్ర సాధనలో 120 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నటువంటి రైళ్లను ముద్దాడినటువంటి తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు ఇలా మీ కుటుంబం ఎందుకు కాలేకపోయిందో కేటీఆర్ చెప్పాలి. ఎందుకు కాలేదు? 700-1200 కుటుంబాలు బాగా ఆదరించడం గౌరవించడం అని చెప్పి నమస్తే తెలంగాణ దినపత్రికలో 1200 మంది ఏ ఊళ్ళో చచ్చిపోయినని తెలంగాణ రాబట్టే ముందు రాసిన మన గుండె చప్పుడు ఇలా 1200 మంది అమరుల కుటుంబాలని ఎందుకు ఆదుకుంటలేరని ఒక ప్రశ్న వేయలేకపోతుంటే వాళ్ళు మీ కుటుంబం కాదా? తెలంగాణ కోసం చచ్చిపోయిన కానిస్టేబుల్ ఇష్టంగా మీ కుటుంబం కాదా? తెలంగాణ కోసం ఉద్యోగాన్ని వదిలిన డిఎస్పీ తల్లిని మీ కుటుంబం కాదా? తెలంగాణ కోసం అమరులైనటువంటి 1200 కుటుంబాలు ఆఖరికి మా దుబ్బాక నియోజకవర్గం మిరుతోటిలో రిపోర్టర్ లక్ష్మారెడ్డి అనే వార్తా రిపోర్టర్ లక్ష్మారెడ్డిని మీరే ప్రకటించిన తెలంగాణ కోసం అమరుడైనట్టు ఈ రోజు దాకా ఆ కుటుంబానికి మీరు ఇచ్చే 10 లక్షల రూపాయలు రాలేదు. వాళ్ళు మీ కుటుంబం కాదా? రాబట్ట తెలంగాణ కోసం చచ్చిపోయిన 1200 మంది కుటుంబ సభ్యుల కుటుంబాల ఆత్మలు పోషిస్తలేవా? ఎవరెవరిలో పక్క పార్టీలో తీసుకొచ్చి విదేశాలలో తీసుకొచ్చి ఎమ్మెల్సీలో రాజ్యసభలో ఇచ్చిన మీకు ఎందుకు శ్రీకాంతాచారి తల్లి శంకరమణి కుటుంబ సభ్యురాలు కాలేకపోయిందో ఇలా కేటీఆర్ గారు చెప్పాలి. నీ గొప్పతనం మాటలలో కాదన్నా వసుదైక కుటుంబం అని చెప్పినవన్న అదే కరెక్ట్ అయితే శంకరమ్మ రాజ్యసభలు ఉండాలి. చెల్లె కవిత కాదు ఎమ్మెల్సీ కావాల్సింది, డిఎస్పీ నళిని కావాలి అక్కడ. ఇది మా తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ఎవరితో నవీన్ రసంతో ఎక్కిరించుడు కాదు కేటీఆర్ గారు. వాస్తవాలు మాట్లాడితే బెదిరించుడు, నీ దుబాకు కొత్త ఇంటికి పాపులెట్ వంచుతా నేను వద్దా కదా. పోయిన తప్ప మీ బావ వచ్చి పంచిండు, ఈసారి మీరు వచ్చి పంచుర్రి. బావకి మనమైతే మీరు ఇద్దరు కలిసి రండి, బావ బామ్మర్తలు ఇద్దరు వచ్చి పంచుర్రి. అది వెల్కమ్ డెమోక్రసీలో ప్రజలు ఇచ్చేదాన్ని నేను